మంచిర్యాల జిల్లా మందమరి కళ్యాణి ఖని ఓసి సమీపంలో గల శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సరైనది కాదని ఊరు మందమరిలో పుష్కూరి పవన్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు, మున్సిపల్ పోలీసు అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. దాంట్లో కూడా మనమే ఉన్నాము. దాంట్లో అప్పుడు 114 ఎకరాలు 363 ఎకర్స్లో 114 ఎకరాలు మాకు మా ఫ్యామిలీకి, మాకు కాదు మా ఫ్యామిలీకి, ఇంకో 114 కలకుంట్ల మాధవరావు గారికి ఉండే. అది అవన్నీ పోవంగా సీలింగ్లు అన్నీ పోవంగా వాళ్ళకు 35-40 ఎకర్స్ ఉంది, మనకు 45 ఎకర్స్ ఉన్నాయి. అక్కడ అన్నీ యాజ్ పర్ ది దాంట్లో ఇది సింగరేణి తీసుకున్నది కొద్దిగా 75%, మిగిలినది 250 ఎకర్స్ సింగరేణి తీసుకున్నది. మిగిలింది మా చేతున్నది, మా చేతుల కలకుంట్ల మాధవరావు గారి సన్స్ చేతిలో ఉన్నాయి, సురేందర్రావు గారి ఫ్యామిలీ. అయితే ఈ బిట్టు ఏది ఈ అనుకున్నది మాకు వచ్చింది. ఇది మాకు హైవే పైసలు కూడా దీంట్లో మాకు వచ్చినాయి. అది సింగరేణి అనుకున్న ఇన్ని రోజులు యాక్చువల్గా, కానీ సింగరేణి వాళ్ళు కూడా యాజ్ పర్ ది రికార్డ్ ఇది మాది కాదు, ఇది ఎవరిదో మాకు తెలియదు అని అన్నారు వాళ్ళు. ఎందుకంటే యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ ది ఓపెన్ క్యాస్ట్ హైవే దాంట్లో తీసుకోరాదు వాళ్ళు. అందుకోసం ఈ ల్యాండ్ ఇష్యూ పెట్టింది మాది, అది అక్వైర్ చేయలేదు వాళ్ళు. అందుకోసం మాకు అది మిగిలిపోయింది. అది ఒక నియర్లీ 10 ఎకర్స్ ఉంటుంది. అది కొంచెం గోళీలు పెడతా ఉన్నారు. మేము కూడా యాక్చువల్గా నెగ్లిజెన్స్ చేసినాము, మాది అనుకున్నాము. అది పెట్టినాము ఆ రోజు, అది మెయింటైన్ చేసే అంత లేకుండే. ఎందుకంటే అది అంత పెద్ద ఏరియా ఉండే అప్పుడు ఫెన్సింగ్లు అవన్నీ ఎందుకున్నాయి. ఇప్పుడు కొన్ని ఇల్లీగల్గా, ఇప్పుడు మా వాటర్ ట్యాంక్ కూడా కొన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసినారు, అవి కూడా ఉన్నాయి. కానీ మేము కొన్ని మానవత్వ దర్శనం ఇది కూడా, దీంట్లో కూడా మేము ఆ గోరీలను డిస్టర్బ్ ఏం చేయలేదు. దాన్ని బట్టి పక్కకు ల్యాండ్ ఉన్నది కదా, తక్కువ ల్యాండ్, ఆ పక్క ల్యాండ్ సాఫ్ చేసి చెట్లు పెడదామనుకున్నాము. ఆ గోరీలది కూడా సాఫ్ చేయలేదు. ఇంకోటి, అది సింగరేణి వాళ్ళు ఏమన్నా అంటే బ్లాస్టింగ్లా మాకు దగ్గర అవుతుంది, గోరీలద్దు ఏదద్దు సార్ అని వాళ్ళు సింగరేణి వేరే ల్యాండ్ ఇచ్చిండ్రు. ఆ ల్యాండ్ను మీరు వాడుకోండి అని ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతగానో ఉంటే అది దానికి ల్యాండ్ లేదు అది అన్నప్పుడు మేము కూడా ఆలోచిస్తాం దాని మంచి చెడ్డల గురించి. మాకు ఇప్పుడు దీనికి ఏది లయన్స్ క్లబ్ కూడా ఇచ్చిన భూములు, ఇంకా అప్పుడు వినోద్ బాబా అప్పుడు కూడా ఇచ్చినాము. మాకు ఎవరిది గుంజుకొని చేసుకునే అంత ఆలోచన లేదు మాకు. అది మెయిన్, అది ఒకటి. ఇంకా ఇబ్బంది, మన ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటే మనకి ఏదైనా సాయం చేసేదానికి తయారున్నాం. నా ఏవైతే భూములు ఉన్నాయో, మా తాతగారి మా నాన్నగారి భూములు ఉన్నాయో, వాటిని సర్వే చేయించడం, వాటికి హద్దులు పెట్టుకోవడం చేసుకుందామని వచ్చాను మెయిన్గా. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ అందులో భాగంగా ఈ 129/2 అనే ఒక సర్వే నెంబర్ ఏదైతే ఉందో, దాంట్లో నాన్నగారి పేరు మీద 46 ఎకరాలు 10 గుంటల పట్ట ఉంది. సో ఆ పట్ట సిన్స్ 1955 నుంచి ఉంది. అప్పుడు 114 ఎకర్స్ ఉండే, దాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది 1970s. దాని తర్వాత 46 ఎకర్స్ నాన్నగారికి ఉంది. సో అదే ప్రక్రియలో నేను క్లీన్ చేసుకోవడం, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడుకోవడం. అది మనకు ఒక ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు అది కంప్లీట్లీ డిజిటల్ సైన్ కాలేదు, మాకు పాస్బుక్ లేదు ప్రస్తుతానికి. బట్ అది గ్రీవియన్స్ పెట్టి నేను పాస్బుక్ చేయించే ప్రక్రియలో ఉన్నాను. సో ఆ భాగంగానే ఇది క్లీన్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి కంప్లీట్. అది వుడ్స్, చెట్లు ఆక్యుపైడ్ ఉన్నాయి అండ్ ఆల్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఫీసీస్ ఉన్నాయి. సో అవన్నీ క్లీన్ చేసుకుందాం అని ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఏదైతే సమాధి బరియల్ గ్రౌండ్ ఉందో, ఒక ఎక్స్టెంట్ ఆఫ్ 2.5 acres ఉంది. సో దాన్ని కంప్లీట్గా ఏది ఒక్కటి కూడా టచ్ చేయకుండా ప్యూర్లీ, అందులో కొన్ని సమాధులలో అయితే చెట్లు కూడా ఉన్నాయి, ఆ చెట్లు తీయకుండా ఆ సమాధి ఏది కూడా ఒక్కటి సమాధి కూడా డిస్టర్బ్ కాకుండా కంప్లీట్లీ క్లీనప్ చేయించి దాన్ని ఈరోజు నిన్న జరిగిన అనదర్ డిస్కషన్ అయితే గతంలో సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి, సార్ ఇది మీరు ఆపండి, ఫస్ట్ మేము వెరిఫై చేయాలని అన్నారు. చేసుకోండి సార్ అన్నాను, వారికి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాను. అయితే మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే, మేము మళ్ళీ అదే ప్రాసెస్లో నేను ఏంటంటే ల్యాండ్ అక్కడ అంతా ల్యాండ్ అన్ఈక్వల్ ఉంది, అనవసరమైన పిచ్చి చెట్లు ఉన్నాయి. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్లో మా
నేను పంపిస్తే మనుషులు వెళ్ళారు, మా ట్రాక్టర్ వాళ్ళు చేసి వాళ్ళు. అది ప్యూర్లీ మాకు ఎక్కడైతే డర్ట్ ఉందో అంతా ఒక దగ్గర నీళ్ళు ఆగుతున్నాయి, ఒక దగ్గర అన్ఈవెన్ భూమి ఉంది. సో అదంతా చేసుకుందాం, క్లీనింగ్ చేసేసాక తర్వాత అఫ్కోర్స్ అగ్రికల్చర్ చేద్దాం. నాన్నగారు ఏదో నీళ్ళకి చెట్లు అంటున్నారు, బట్ నాకు ఇంకో వేరే డ్రాగన్ ఫ్రూట్స్ సమ్ అగ్రికల్చర్ యాక్టివిటీ చేద్దాము, ఏదైనా పండిద్దాము అన్న ఉద్దేశంతో క్లీనింగ్ మొదలు పెట్టాను. బట్ ఇక్కడ నాకు లోకల్స్ కంప్లీట్ నాలెడ్జ్ లేదని అర్థమవుతుంది. ఒకటి, ప్రతి భూమికి ప్లీజ్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగండి, సార్ ఈ భూమి ఎవరిది, ఈ పట్టా ఎవరిది, దానికి విస్తరణ ఎంత ఉంది, ఇది ఎవరిది అని అడిగి దాన్ని బట్టి మీరు ఎస్ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ లోకల్ లీడర్స్ చేసేది బాగుంది. బట్ ప్లీజ్ దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్, ఒక భూమి గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకొని దాని మీద యాక్షన్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. రెవెన్యూ ఉంది కంప్లీట్, వేర్ రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ 1955 నుంచి ఈ రోజు వరకు కూడా రెవెన్యూ ఎవ్రీ ఇయర్ ఒక రికార్డ్ రాసుకుంటుంది, ఎవరు ఉన్నారు, ల్యాండ్స్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగాయా జరగలేదా. సో ప్రతి ల్యాండ్కి ఒక రికార్డ్ ఉంటుంది. సో ఆ రికార్డ్స్ తెలుసుకొని ఫస్ట్ రెవెన్యూతో మాట్లాడుకొని, ఇంకొకటి నేను ఒక సమాధి తీసేసాను అని రాశారు, దట్స్ ద న్యూస్ ఇట్స్ బీయింగ్ స్ప్రెడింగ్. సో ఆ న్యూస్ తప్పు, మీరు వచ్చి వెరిఫై చేసుకోండి. నేను 200 చెట్లు ఉండేవాళ్ళు తీసేసాను కానీ ఒక్క సమాధి కూడా తీవలేదు, 56 సమాధులు అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ద హోల్ ఐడియా ఏంటంటే సమాధుల భూములే నేను ముట్టడం లేదు. ఐ అండర్స్టాండ్ ద ఎమోషన్, ఎందుకంటే సమాధి అనేది మన తల్లి తండ్రి మన యాన్సిస్టర్స్ వాళ్ళు పూర్వీకులు ఉన్న ప్రదేశం, అది ఉన్నారు, వాళ్ళు కట్టుకున్నారు, నేను దానికి కూడా వ్యతిరేకం కాదు. సో అది తీయడం లేదు, అవి అలాగే ఉంటాయి కంప్లీట్లీ. ఆ ల్యాండ్ వాట్ ఎవర్ ఈస్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ కాదు, అది మా పట్ట భూమి యూజ్ చేసుకున్నారు. దానికి వాట్ ఎవర్ ప్రీవియస్ అయితే మార్చలేము, పాస్ట్ మార్చలేము కదా. సో అలా